అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి అనగనగా కాస్టింగ్, అనగనగా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. సో కాస్టింగ్ కాల్ అంటున్నారు, లుకింగ్ ఫర్ ప్రామినెంట్ రోల్స్ ఇన్ అవర్ ఫిల్మ్ అని అంటున్నారు. వీళ్ళకి చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే 12 నుండి 15 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే గర్ల్స్ కావాలంటే 5 నుండి 7 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే మేల్ కావాలంటే 22 నుండి 27 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే 40 నుండి 50 లోపు వాళ్ళు కూడా కావాలంటే, ఫీమేల్ వచ్చేసి 18 నుండి 22 సంవత్సరాలలోపు వాళ్ళు, 40 నుండి 50 సంవత్సరాలలోపు వాళ్ళు. సో వీళ్ళు ఇంత ప్రిస్క్రైబ్డ్గా ఏజ్ చెప్పారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. సో ఆ ఏజ్ గ్రూప్లో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఏజ్ గ్రూప్లో లేరు, మేల్ ఏజ్ గ్రూప్లో లేరు. ఫర్ ఎగ్జాంపుల్ 22 to 27, 40 to 50 అని చెప్పారు. ఈ 28 నుండి 39 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఫొటోస్ పెట్టే ప్రయత్నం కూడా చేయకండి. ఎందుకంటే మీ టైంతో పాటు వాళ్ళ టైంని వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మీ టైంని వేస్ట్ చేసే రైట్ మీకు ఉంది, కానీ అవతల వాడి టైంని వేస్ట్ చేసే రైట్ మీకు లేదు. కాబట్టి మీరు ఆ ఏజ్ గ్రూప్లో కనుక లేకపోయినట్లయితే దయచేసి వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళకి టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఈ ఫోటోలు వీడియోలు అనేవి ఎలా పెట్టాలి అనేది చెప్పి చాలా రోజులు అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో దాని గురించి ఒక క్షుణ్ణంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీ దగ్గర పోర్ట్ఫోలియో అనేది కనుక ఉన్నట్లయితే ఆ పోర్ట్ఫోలియో లాగ్ పీడిఎఫ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా దాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మీరు ఫోటోలు పంపిస్తూ మీ డీటెయిల్స్ పంపించాలి అనుకున్నట్లయితే దయచేసి నేను మీకు 1కి 4 సార్లు చెప్పేది ఏంటంటే దయచేసి ఒక 3 ఫోటోలు మాత్రమే పంపించే ప్రయత్నం చేయండి. దాంట్లో ఒకటి ఫుల్ ఫోటో, ఒకటి హాఫ్ ఫోటో అంటే మీ సెల్ఫీ లాంటిది, మూడోది మీరు ఏదైనా డిఫరెంట్ గెటప్లో అంటే మీరు పోలీస్ గెటప్లో చాలా బాగుంటారు, లేదు డాక్టర్ గెటప్లో చాలా బాగుంటారు, లేదు ఏదైనా కూలోడ్ గెటప్లో చాలా బాగుంటారు, రైతన్న గెటప్లో చాలా బాగుంటారు, ఆర్మీ జవాన్ గెటప్లో చాలా బాగుంటారు. మీరు ఏ గెటప్లో అయితే బాగుంటారో ఆ గెటప్కి సంబంధించిన లుక్ ఏదైనా ఉన్నట్లయితే ఆ లుక్కి సంబంధించిన ఒక ఫోటో అయితే పెట్టే ప్రయత్నం అయితే చేయండి. అలా కాకుండా పొలోమని ఒకసారి నేను ఇలాగే కాస్టింగ్ రిక్వైర్మెంట్ పెడితే పొలోమని 70 ఫోటోలు పెట్టారు నాకు. ఆ 70 ఫోటోలు ఏం చేసుకోను అంటే నా గ్యాలరీలో నా ఫోటోలన్నీ తీసేసి మీ ఫోటోల్లో రోజు చూసుకుంటూ భజన చేసుకున్నా. సో నేనేమంటానంటే మీరు నాలాంటి మూర్ఖుడైతే ఏం చేస్తారంటే కనీసం ఆ ఫోటో అనేది ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా మీ ఫోల్డర్ని డిలీట్ చేస్తారు. దానివల్ల మీకే అవకాశం పోతుంది కదా. సో మీరు ఇంత కష్టపడి ఒకళ్ళకి ఫోటోలు పెట్టి ఒక ఆడిషన్కి పిలవండి, నేను అవకాశాన్ని ప్రూవ్ చేసుకుంటాను అనేది మీరు ప్రయత్నం చేస్తున్న టైంలో కరెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో అలాంటి ఫోటోలు పెట్టే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి అయితే వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే సెండ్ 1 minute వీడియో అండ్ పోర్ట్ఫోలియో, షేర్ యువర్ ప్రొఫైల్స్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి చెప్పారండి. ఆ మెయిల్ ఐడి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, క్లీన్గా చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి. అనగనగా pictures@gmail.com, ANAGANAGA అనగనగా పిక్చర్స్ PUCTURES pictures@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7013677456. ఐ రిపీట్ 7013677456. సో దయచేసి ఇన్స్టా రీల్స్ అయితే పంపించొద్దు అని అంటున్నారు. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి. వీలైనంత డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీ దాకా చేరవేయడం ద్వారా మీ లైఫ్లో అద్భుతాలు జరగాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది పెట్టడం జరిగింది. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.